వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. అండ్ ఎక్కడ చూసుకున్నా అందరికీ కలకలం రేపుతున్న కల్కి 2898 AD అని చెప్పాలి. నిజమే కదా? సినిమా ప్రకటించిన కాడి నుంచి మొదలు చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా కల్కి ఎప్పుడు అని రేపు ఎట్టకేలకి సినిమా అయితే రిలీజ్ అయిపోతుంది. అందరూ కూడా ఈగర్గా అయితే వెయిట్ చేసేస్తున్నారు. స్టార్టింగ్ అప్పుడు ప్రాజెక్ట్ ఓకే చేసినప్పుడు ప్రాజెక్ట్ కేనా, కే అంటే ఏంటి, కే ఫర్ వాట్, కట్టప్ ఎందుకు చంపాడు అన్నంత రీసెర్చ్ చేశారు పాపం ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అని. తర్వాత మెల్లగా మూవీ టీమే రివీల్ చేస్తుంది కే ఫర్ కల్కి అని చెప్పేసి, ప్రాజెక్ట్ కల్కి అని చెప్పేసి. సో ఆ తర్వాత 2898 AD, ఈ 2898 AD ఎంట్రా అని అనుకున్నారు పాపం చాలామంది. సో అప్పుడు ఏం చెప్పారంటే ఇదొక లైక్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ, మహాభారతం కాలం నుంచి అండ్ ఇప్పుడున్న జనరేషన్ ఫ్యూచర్ ఇలా ఒక సెగ్మెంట్ తోటి ఉంటుంది కాబట్టి 2898 AD అని చెప్పేసి ఈ స్టోరీని డిజైన్ చేసామని చెప్పి అప్పట్లో నాగశ్విన్ గారు అండ్ మూవీ టీం అంతా చెప్పడం జరిగింది. స్టార్టింగ్ అప్పుడెప్పుడో పాప ఒక చిన్న గ్లిమ్స్ వచ్చినాయి. ఆ గ్లిమ్స్ వచ్చినప్పుడు కూడా చాలా మంది యాంటీ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ట్రోల్స్ చేయడం జరిగింది. ఏంట్రా ఇది, కార్టూన్లో కొట్టుకుంటున్నట్టుంది, కార్టూన్లో ఫైట్స్ చేస్తున్నట్టుంది, ఆ బాణాలు ఇసురుకుంటున్నట్టుందని. సో చాలామంది కొంతమంది యాంటీ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏంటి చడి లేదు చప్పుడు లేదు, ఏం జరుగుతుంది అసలు, ఇంతమంది క్యామియో రోల్స్ ఉన్నారు, అసలు కథ ఏం జరుగుద్ది, ఇంతమంది ఎక్కువ కాస్టింగ్ ఉండడం వల్ల మేబీ కథ బిడ్స్ కొట్టేస్తుందా. సలార్లో మనం చూసాము ప్రభాస్ని, అంత సలార్ సినిమాలో ప్రభాస్ మనకు కనిపించింది గంటే కదా, పెద్ద ఎక్కువ అలరించలేదు కదా అని చెప్పేసి అనుకున్నారు. సో అలాగే అదే కాదు, సలార్ని కంపేర్ చేస్తూ కల్కిలో కూడా 3 గంటల సినిమాలో ప్రభాస్ కనిపించేది ఎన్ని నిమిషాలు అని పోలింగ్స్ పెట్టిన కొన్ని ఛానల్స్లో కొన్ని వాటిలో పోలింగ్స్ పెట్టడం కూడా జరిగింది. అంటే మూవీ తీయడమే కాదు, మూవీలో యాక్ట్ చేయడమే కాదు, మూవీలో ఇప్పుడు రిలీజ్ అయ్యే మూవీలో ప్రభాస్ ఎంతవరకు కనిపిస్తాడు అంటూ కూడా చర్చలు జరిగినాయి అనమాట. ప్రభాస్ ఏం చేసినా దానికి సంబంధించి ఎప్పుడు బ్యాక్ ఎండ్లో చర్చలు నడుస్తూనే ఉంటాయి. అండ్ మనం సినిమా గురించి చూసుకుంటే సినిమా ట్రైలర్స్ ఒక 3 ట్రైలర్స్ వదలడం జరిగింది, టీజర్స్ ట్రైలర్స్ ఇవన్నీ వదలడం జరిగింది. అయితే ఎక్కడో పాపం మూవీ టీంకి ఏమో సినిమా పూర్తిగా జనాలకి ఎక్కట్లేదా, ఐ మీన్ అర్థం కావట్లేదా అని చెప్పి పాపం నాగశ్విన్ క్లారిఫికేషన్ మీద క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సో సినిమా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తూ క్లారిఫై చేస్తూ వచ్చారనమాట. దాన్ని బట్టి ఆడియన్స్కి బాగా అర్థమవుతుందిలే అని చెప్పి, అర్థమైతే ఇంకా బాగా చూస్తారులే అని. ఎందుకంటే మహాభారతం మీద కూడా ఉంది కాబట్టి సినిమా, రామాయణ మహాభారతం ఇలా మొత్తం మైథాలజీని మిక్స్ చేసుకుంటూ ఉంది కాబట్టి ఎక్కువ మంది మైథాలజీ అర్థం చేసుకోకపోవచ్చు, చాలా మందికి దాని మీద నాలెడ్జ్ లేకపోవచ్చు, ఇలా ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో అని చెప్పి పాప నాగశ్విన్ గారు అనుకుంటూ సో కొంచెం ఛాన్స్ దొరికినప్పుడల్లా క్లారిఫై చేస్తూ వచ్చారనమాట. బట్ ఏది ఏమైనప్పటికీ మనం కల్కి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో అందరికీ తెలిసిందిలో ప్రభాస్ ఇస్ అ మెయిన్ అల్టిమేట్ హీరో ఆఫ్ ద ఫిలిం మిస్టర్ కల్కి. ఆయనో కాదో తెలీదు, భైరవ మాత్రం ఆయనని తెలుసు. ఎందుకంటే లెట్స్ మీట్ అండ్ గ్రీట్ బుజ్జి అండ్ భైరవ అని చెప్పేసి ఒక మన రామానాయుడు ఫిలిం రామోజీ ఫిలిం సిటీలో ఒక మంచి సెట్ వేసి బుజ్జిని పరిచయం చేశారు. అప్పుడే భైరవని కూడా మీట్ అవ్వండి అన్నారు కాబట్టి సో భైరవ ప్రభాస్ అని అయితే అందరికీ క్లారిటీ ఉంది. మరి ఇంతకీ కల్కి అన్నది ప్రభాసా కాదా, ఇట్స్ ఎ వెరీ బిగ్ డౌట్ అనమాట. అండ్ ఇంకా మనం అశ్వత్థామ అనే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ అమితాబ్ బచ్చన్ గారిని చూపించడం, అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాళ్ళని అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చి ఆయన చూపించడం, ఆయనకి ఫైట్లు గీట్లు ఏమన్నా ప్లాన్ చేశారని అనిపించింది. సరే ఇంకా చాలు, ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందా అనుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ట్రైలర్లు చూస్తే మనకు అర్థమైపోయింది. మరి ట్రైలర్కే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అంటే మరి సినిమాలోకి వెళ్తే ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అందులోనూ ఆయన బిగ్ బీ, ఓకేనా. ఈ సినిమాలో 2 బిగ్ బీస్ టగ్ ఆఫ్ వార్ లాగా అనిపించింది నాకు. ప్రభాస్ను పక్కన అమితాబ్ బచ్చన్ గారిని ఒక పక్కన చూస్తే, అంటే లైక్ వాళ్ళ యొక్క ఏమంటారు సినీ చరిత్రను అయితే పోల్చట్లేదు కానీ హైట్స్ని అయితే పోలుస్తూ బిగ్ బీస్ అని అంటున్నాను అనమాట నేను. అదైతే నిజంగా ఐ ఫీస్ట్ లాగా ఉంది. ఇంకా సినిమాలో నాకు బాగా సర్ప్రైజ్ చేసింది మన కమల్ హాసన్ గారి గెటప్ అండి. నిజంగా ఏ నిమిషాన్ని లోకనాయకుడు అని లైక్ వర్సటైల్ యాక్టర్ అని ఎప్పుడు అన్నారో కానీ ఆయన గెటప్కి, ఆయన డెడికేషన్కి, ఆయన యాక్టింగ్కి టేక్ ఏ బౌ
అన్నమాట. సో మామూలుగా కాదు, పీక్స్లో ఉంది ఆయన చేసిన ఇదైతే. అండ్ ఇంకా మన హీరోయిన్స్ విషయానికి వచ్చేస్తే దిశా పటాని ఉంది, కానీ మనకి ట్రైలర్లో టీజర్లో అంతంత మాత్రమే కనిపించింది. మరి సినిమాలో ఎంతంత మాత్రాన ఉంటుందో చూడాలి. అండ్ నెక్స్ట్ మన దీపికా పదుకొనే గురించి చూసుకుంటే కనుక ఆవిడ అసలు సోల్ ఆఫ్ ద ఫిలిం అనొచ్చు. ఆవిడ చుట్టూరునే కథ తిరుగుతుంది కదా, అందుకని అనమాట. అండ్ ఇందులో కూడా ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పేసి మూవీ టీం అంటున్నారు. అది ఏంట్రా అంటే, సో ఇందులో శ్రీకృష్ణ అవతారంలో, అదిగో శ్రీకృష్ణుడు అనగానే మన తెలుగు ఆడియన్స్ అందరికీ గుర్తించేది ఎవరు, మన సీనియర్ ఎన్టీఆర్ గారు అనమాట. సో సీనియర్ ఎన్టీఆర్ గారు కృష్ణుడు అవతారంలో ఆయనే కృష్ణుడు అని చెప్పి చాలా ఇళ్లల్లో దేవుడి పటాల్లో ఆయన కృష్ణుడు పటం పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇందులో కూడా సో టెక్నాలజీని యూజ్ చేసి సో కృష్ణుడి అవతారంలో మన ఎన్టీఆర్ గారిని చూపిస్తారంట. ఇదే పెద్ద సర్ప్రైజ్ అని కూడా టాక్. అంతేకాదు ఈ సినిమాలో లైక్ భైరవ అమ్మ నాన్న కింద మృణాల్ ఠాకూర్ని, అలాగే మన సీతారామం ఫేమ్ హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో మృణాల్ ఠాకూర్ అండ్ దుల్కర్ సల్మాన్ అయితే చూపిస్తారని చెప్పి ఒక టాక్ వచ్చింది. సినిమా చూసేదాకా అయితే మనకి క్లారిటీ లేదు. అండ్ ఇంకొకటి అంటే ఇందులో మాల్విక అయ్యర్ కూడా ఉన్నారనమాట. ఒక చిన్న మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్లో అయితే చిన్న గ్లిమ్స్లో ఆవిడ ఇలా కనిపించింది. సో మనం అబ్జర్వ్ చేస్తే నాగశ్విన్ గారు ప్రతి సినిమాలో మాల్విక అయ్యర్ గారు ఉంటారు. మేబీ ఇవిడ లక్కీ చామేమో మరి ఈయనకి, అది కూడా మనం వేచి చూడాలన్నమాట. అండ్ సినిమా విషయానికి వస్తే 5 క్యామియో రోల్స్, 2 పాటలు ఉన్నాయని అన్నారు. మరి ఎలా ఉండబోతుంది అంటే రికార్డులు సృష్టిస్తుందనే చెప్పాలి. ఇప్పటికే టికెట్ల విషయంలో జనాలు విపరీతంగా కొట్టుకుంటున్నారు. మాకు టికెట్లు అయిపోయినాయి, బుక్ మై షోలో అయిపోయినాయి, ఎక్కడ చూసినా లేవు. బ్లాక్లో అమ్ముతుంటేనేమో టికెట్ రేటు 4,000, 5,000, 3,000 ఎంతైనా కొనేటట్టున్నారండి. అంత క్రేజ్ ఉంది. మొన్నటిదాకా మీ సినిమాకి క్రేజే లేదు, మీ సినిమాకి బజ్జే లేదు, ఏమీ లేదు అన్న వాళ్ళు కూడా ఈరోజు అదే వాళ్ళే మీ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఉంది, టికెట్లు బుక్ అయిపోయినాయి, ఇలా అయిపోయింది అలా అయిపోయిందని చెప్పడం కూడా జరుగుతుందనమాట. ఇంకొకటి ఏంటంటే సాధారణంగా ఏ పెద్ద సినిమా తీసుకున్నా, ఏ పెద్ద స్టార్ సినిమా తీసుకున్నా నైట్స్ ఒక షో వేస్తారు మిడ్ నైట్స్లో. సో ఇప్పుడు ఈ కల్కికి ఏంటంటే మిడ్ నైట్ షో అన్నది క్యాన్సిల్ చేశారు. ఎందుకు అంటే ఓన్లీ వన్ రీజన్, మిడ్ నైట్ షో అనగానే మ్యాక్సిమం యంగ్స్టర్స్ ఉంటారు. సో చాలామంది నైట్ అనగానే ఆల్కహాల్ తీసుకుని రావడం, సో ఆ ఆల్కహాల్ మోడ్లో సినిమా చూడడం, దాన్ని జడ్జ్ చేయడం, వాళ్ళకి అసలే తాగిన మత్తులో ఏం చూసారో మేబీ గుర్తుండకపోవడం, ఆ ఇదిలో సినిమాని బయటకు వచ్చి రోస్ట్ చేస్తూ నానా రకాలుగా సినిమా ఒరిజినల్ కంటెంట్ ఏదుందో అది కాకుండా ఈ మత్తులో వేరే ఏదన్నా తూలుతూ మాట్లాడుతూ ఉండొచ్చు ఇలా. సో ఆడియన్స్ అన్నది డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని అది క్యాన్సిల్ చేసేసి 5:30 షోస్ అయితే మొదలుపెట్టారు. సో ఫ్రెష్గా లేసి పొద్దున్నే వచ్చేసి చూసేసి ఒక ఫ్రెష్ మైండ్తో చూసి కల్కిని అర్థం చేసుకుంటారంటూ అదే కాన్సెప్ట్లో మరి సినిమా అయితే రేపు ప్రీమియర్స్ 4 o'clock నుంచి, అలాగే 5:30 నుంచి ప్రీమియర్స్ అయితే రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా ఊర్లలో అయితేనండి ఏపీలో లైక్ టికెట్స్ రేట్స్ కూడా ఛాన్సెస్ ఇచ్చేసారు కాబట్టి, అలాగే 5 shows కూడా అలౌడ్ కాబట్టి సినిమా గురించి ఊర్లో, అందులోని ప్రభాస్ భీమవరం వాసవి కాబట్టి అటు సైడు మొగల్తూరు అటు సైడ్ అయితే క్రేజ్ మామూలుగా ఉండదన్నమాట ప్రభాస్కి. దెర్ విల్ బీ సమ్ టగ్ ఆఫ్ వార్ ఉంటుంది హీరోస్కి, హీరో ఫ్యాన్స్కి. ఫుల్ బ్యానర్లు కట్టేస్తారనమాట, మామూలుగా ఉండదు. రచ్చలు వేపేస్తారు, దండోరాలు, బ్యాండ్ సెట్లు, డిఫరెంట్ కాస్ట్యూములతో రెడీ అవడాలు, మామూలుగా ఉండదన్నమాట హల్చల్. ఇక్కడ కూడా ఉంటాయి మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సైడు, సంధ్య థియేటర్స్ సైడు, 70mm థియేటర్స్ సైడు, మామూలుగా ఉండదు రచ్చ అయితే. సో ఈ రచ్చలన్నీ ఎలా ఉంటాయో రేపటి దాకా వేచి చూడాల్సిందే అనమాట. అంతేకాదు కల్కి లైక్ మొత్తం యావత్ ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది ఈగర్గా. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ బాహుబలి యొక్క రికార్డ్స్ని సో విజువలైజ్గా ట్రీట్ ఇవ్వడంలో అయితే దాటేసింది. రాజమౌళి లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ట్వీట్ చేయడం, ఇవన్నీ కూడా సినిమాకి బలమే. ఏది ఏమైనా నాగశ్విన్ గారు చాలా బాగా పుల్అవుట్ చేశారని చెప్పాలి. ట్రైలర్స్ అన్నీ కూడా ఇంప్రెసివ్గా ఉన్నాయి కాబట్టి సినిమా ఎంత ఇంప్రెసివ్గా ఉంటుందో రేపటి వరకు ఆగాల్సిందే మనం చూడాలి అంటే. సో మీరు కూడా కల్కి క్రేజ్తో క్రేజ్ ఎక్కిపోయి ఉన్నారా? అంతేకాదండోయ్ చాలా మంది ఇంకొకటి ఏంటంటే మన రాజశేఖర్ గారి సినిమా కల్కి కూడా రిలీజ్ చేస్తున్నారనమాట. అందుకని పాపం చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి ఈ కల్కి బదులు ఆ కల్కి టికెట్లు కూడా తీసేసుకుంటున్నారనమాట. ఇలాంటి జిమ్మిక్లు చాలానే జరుగుతున్నాయి. అదే కాకుండా కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్ళి సో మన ప్రొడ్యూసర్ గారు ఆఫీస్ ముందు కూర్చుని మాకు టికెట్లు కావాలి అని చెప్పి మౌన పోరాటం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట కల్కి క్రేజీ వండర్స్ అని చెప్పొచ్చు. సో బుజ్జి వెహికల్ని చూస్తారు కదా, బుజ్జి వెహికల్ కూడా ఎంత ముద్దుగా ఉందో. సో బుజ్జి వెహికల్ని
చూసారు కదా, బుజ్జికి వాయిస్ ఇచ్చింది మన కీర్తి సురేష్ అనమాట. సో అంతేకాదు సినిమా గురించి ఇంకొంచెం అవగాహన రావడం కోసం అని చెప్పేసి కార్టూన్ వర్షన్ కూడా రిలీజ్ చేశారు. అది కూడా చాలా బాగుంది. చూసే కొద్దీ అరే ఇంకో 2 ఎపిసోడ్లు ఉంటే బాగుండు కదా అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వచ్చింది. సో మనం కూడా సినిమా చూసాక అలాగే ఉంటుందేమో మరి వేచి చూస్తున్నాను. నేను కూడా చాలా చాలా ఈగర్గా చూస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో పూరా లోకల్.